ఎస్ రాజేష్, ఇందాక దానికి కంటిన్యూగా, ఎందుకంటే ఇప్పుడు ఏఐ టెక్నాలజీ గురించి మాట్లాడుతాం కూడా, దానికి సంబంధించిన వార్త మనకు మళ్ళీ అందుతోంది. ఇది హైదరాబాద్ అంటే ఇన్స్టా వాట్ ఎవర్ ఇట్. అవును, ఇందాక ఏఐలో ఎట్లా డీప్ కంటెంట్ చేస్తున్నారు, సెలబ్రిటీలని లక్ష్యంగా చేసుకొని వాళ్ళని ఎంత కించపరుస్తున్నారో మనం చూసాము, చెప్పాము. సో నిజంగా ఇప్పుడు చిన్నారుల పైన కూడా అలాగే జరుగుతుంది ఇన్స్టాగ్రామ్. మెటా యాక్చువల్గా జుకర్బర్గ్ కి సంబంధించింది. ఎందుకంటే ఇన్స్టాగ్రామ్ లో చిన్నారుల లైంగిక దాడులు, అకృత్యాలు అన్ని అలాగే ఉన్నాయి ఇప్పటి వరకు. ఇది యాక్చువల్గా వారం క్రితం ఇష్యూ. సో ఆ కంటెంట్ పైన ఎన్హెచ్ఆర్సీ సీరియస్ గా రియాక్ట్ అయింది. దీనిపై రిపోర్ట్ ఇవ్వనందుకు ఢిల్లీ పోలీస్ కమిషనర్ స్వయంగా హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. బీబీసీ న్యూస్ పోస్ట్ చేసిన ఓ స్టోరీలో ఇన్స్టాగ్రామ్ లో ఇలాంటి ప్రమాదకరమైన కంటెంట్ అందుబాటులో ఉండడంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. దీన్ని సుమోటోగా స్వీకరించిన ఎన్హెచ్ఆర్సీ చర్యలు చేపట్టింది. దీనిపైన యాక్చువల్ గా పార్లమెంట్ లో కూడా చర్చించారు. ఖచ్చితంగా కేంద్రం కూడా మెటాకు నోటీసులు ఇచ్చింది. మీరు సారీ చెప్తారా, లేకపోతే దీన్ని ఫేస్ చేస్తారా, మీరు యాక్షన్స్ అని చెప్పి చాలా ఘాటుగా స్పందించింది. ఏదేమైనా సరే మీరు ఖచ్చితంగా రావాలి, దీనిపైన చెప్పాలి, స్పందించాలి. ఇలాంటి కంటెంట్ అడ్డుకోలేకపోతున్నారు. కమిషనర్ నేరుగా హాజరయ్యి ఏం జరిగింది, ఎందుకు మీరు నిర్లక్ష్యంగా ఉన్నారు. సో ఎందుకంటే ఇన్స్టాగ్రామ్ పొద్దున్న లేస్తే అందరూ చూస్తూ ఉంటారు. దాంట్లో చైల్డ్ అబ్యూజింగ్ కంటెంట్ పదే రిపీట్ అవుతుంది. ఎందుకు రిపీట్ అవుతుంది? ఎందుకంటే అది చిన్నారుల భద్రత చాలా ముఖ్యం అనేటువంటి విషయాన్ని ఎందుకు మీరు గమనించలేకపోతున్నారు, ఎందుకు దాన్ని కట్టడి చేయలేకపోతున్నారు అనేది వాళ్ళ అడుగుతున్నారు. సేవ్ హార్బర్ అని ఒకటి ఉంది. ఆ ఇష్యూని తీసుకుని వీళ్ళందరూ కూడా సేవ్ అయిపోతూ ఉన్నారు. థర్డ్ పార్టీ కంటెంట్ పోస్ట్ చేస్తే మేమేం చేయాలి అని చెప్పి చాలా మంది మాట్లాడుతున్నారు. మెటా కూడా అదే అంటోంది. కానీ ఇప్పుడు డైరెక్ట్ గా ఎన్హెచ్ఆర్సీ రంగంలోకి దిగింది. కేంద్రం కూడా సంజయ్ అడుగుతోంది, ఎందుకు మీరు వీటన్నిటి డిలీట్ చేయలేకపోతున్నారు, మీ మీద ఎందుకు మేము ప్రత్యక్షంగా చర్యలు తీసుకోకూడదు, దీన్ని మీరు మిస్యూజ్ చేస్తూ ఉన్నారు, ఇలాంటి కంటెంట్ ని డిలీట్ చేయాల్సిన అవసరం ఉందా లేదా, మీరు రావాలి, మాట్లాడాలి. బీబీసీ న్యూస్ పోస్ట్ చేసిన ఒక స్టోరీలో ఇన్స్టాగ్రామ్ లో ఇలాంటి ప్రమాదకరమైన కంటెంట్ అందుబాటులో ఉండడం పైన చాలా తీవ్రంగా రియాక్ట్ అయింది. ఎన్హెచ్ఆర్సీ చాలా సుమోటోగా స్వీకరించింది. చాలా ర్యాండమ్ గా ఒక విజువల్, అది చాలా ర్యాండమ్ గా దొరికేసింది. అంటే ఎంత మందికి అది కనిపిస్తుంది, ఎంత మంది మీద అది ప్రభావం చూపుతుంది, ఇది మిస్యూజ్ కాదా? వీటన్నిటి మీద ఖచ్చితంగా ఎన్హెచ్ఆర్సీ స్పందించింది. కేంద్రం కూడా గట్టిగానే క్వశ్చన్ చేస్తోంది. ఓవైపు మీరు డైరెక్ట్ గా రండి, క్షమాపణ చెప్తే సరిపోదు, ఎలాంటి యాక్షన్స్ తీసుకుంటారు, ఇలాంటి కంటెంట్ మీరు ముందుగా డిలీట్ చేస్తారా లేదా? మళ్ళీ భవిష్యత్తులో ఎప్పుడు అటువంటి కంటెంట్ రిపీట్ కాకుండా చూడాల్సిన బాధ్యత కూడా ఆ మెటా పైన ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి కంటెంట్ని డిలీట్ చేయడం కాదు, ఎక్కడ అందుబాటులో లేకుండా చేయడం కాదు, దాంతో పాటుగా భవిష్యత్తులో, ఎందుకంటే పిల్లలు ఎక్కువగా ఇన్స్టాగ్రామ్స్లో పిల్లలు కూడా చాలా వాళ్ళు సరదాగా వాళ్ళు రీల్స్ చేయడం, డాన్సులు చేయడం, వాళ్ళ పోస్టులు చూసుకోవడం అలా చేస్తుంటారు. అట్ ద సేమ్ టైం అటువంటి సమయంలోనే వాళ్ళ చేతుల్లో ఫోన్ ఉన్నప్పుడు ఇటువంటి అబ్యూజ్ కంటెంట్ వస్తుంటుంది. వాళ్ళు కొంత దానికి ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది, కొంత ఆకర్షితులయ్యేటువంటి ప్రమాదం ఉంటుంది. ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడున్న కంటెంట్ ఖచ్చితంగా వాటిని కట్టడి చేయాల్సిన బాధ్యత వాళ్ళ పైన ఉంది. ఇన్స్టాగ్రామ్ మెటా ముఖ్యంగా.